శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో విస్తుపోయే నిజాలు ఏంటవి? అకామిడేషన్ ఆఫీస్ బోర్డు. స్వామివారి పదునెట్టాం బడికి ఎడమవైపుగా అకామిడేషన్ ఆఫీస్ అని రాసి ఉన్న బోర్డు ప్లేట్ కనిపిస్తుంది. మకర జ్యోతి దర్శనానికి నిలబడిన భక్తులు ఇది అడ్డంగా ఇబ్బందికరంగా ఉంటుంది. జ్యోతి ప్రత్యక్షమైనప్పుడు దివ్యకాంతిని చూడటానికి అడ్డంగా ఉండే ఈ బోర్డును దాటానికి భక్తులు ముందుకు తోసుకుంటూ వచ్చేస్తారు. ఈ తోపులాటలో ప్రాణం పోయే ప్రమాదం లేకపోలేదు. కనీసం తీవ్ర గాయాలైనా ఆశ్చర్యానికి గురి కానక్కర్లేదు. ఇదంతా కేవలం జ్యోతి దర్శనానికి అడ్డంగా ఉన్న ఆ బోర్డు వల్ల మాత్రమే జరుగుతుంది. ఆ బోర్డును దేవస్థానం వరకు తక్షణమే అక్కడి నుంచి వేరే చోటికి మారిస్తే భక్తులకు అనవసర ఇబ్బందులు తగ్గుతాయి. దాంతోపాటుగా పాదయాత్ర భక్తులకు ప్రత్యేక దర్శనం. స్వామివారి భక్తులు వారికి వారే సాటి. ఎరిమేలు నుంచి పెదపాదం అనే పేరుతో, అదేవిధంగా తమ రాష్ట్రాల నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల చెమటోడ్చి నడిచి స్వామివారి దర్శనానికి వెళ్తారు. అలాంటి కఠోర నిష్ఠాగరిష్ఠులైన భక్తుల కొరకు ప్రత్యేక పాసులు ఇచ్చి శీఘ్ర దర్శనం చేపిస్తున్నామని ఆలయ కమిటీ వాళ్ళు చెప్తున్నప్పటికీ అలాంటి సదుపాయాలు అక్కడ ఏమీ లేవు. 100% లేవు. పెదపాదం నుంచి వచ్చినా, నువ్వు 1000 కిలోమీటర్ల నుంచి వచ్చినా, 2000 కిలోమీటర్ల నుంచి వచ్చినా నువ్వు కూడా అందరిలాగా లైన్లో పోవాల్సిందే. వాళ్ళని అసలు ఎటువంటి పట్టించుకోవట్లే అక్కడ. అది దారుణం. ఇక కొండపై భక్తులకు సేవలకై నియమింపబడ్డ పోలీసు వారికి నాణ్యమైన భోజనం పెట్టడం ఎంతో అవసరం. అలా కాకుండా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారు పోలీసుల వారికి నాసిరకం తిండి పెడుతున్న విశ్వసనీయ సమాచారం. అక్కడ ఉన్న పోలీసు వారికి, ముఖ్యంగా 18వ బడికి అటు ఇటు వైపుగా ఉండి భక్తులను ముందుకు సాగనంపటం పోలీసులకు ఎంతో శ్రమతో కూడిన వ్యవహారం. భక్తులు కూడా ఆ దశలో ప్రపంచాన్ని మొత్తం మైమరిచిపోయి కేవలం స్వామివారి 18వ బడి వారి తలపై ఉన్న ఇరుముడి పైన వారి శ్రద్ధ ధ్యాస ఉంటుంది. ఈ క్రమంలో పక్కన ఎవరు ఏం చెప్తున్నారో కూడా వారి మనసుకు ఎక్కదు. అదే సందర్భంలో పోలీసు వాళ్ళు చేస్తున్న సూచనలు కూడా వారికి అంతగా పట్టవు. ఇలాంటి సందర్భాల్లో భక్తులు తమ సూచనలు పట్టించుకోవడం లేని పోలీసుల వారు అపార్థం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి తోడు పోలీసు వారికి నాణ్యమైన ఆహారం పెట్టకపోవడం వల్ల వారికి కఠోర విధులకు కావాల్సిన శక్తి వాళ్ళకి అందడం లేదు. ఇది వారిని నిరాశ నిస్పృహలకు దారితీస్తుంది. ఈ యొక్క కోపాన్ని వాళ్ళు భక్తులపై చూపించి భక్తులను ఎడాపెడా లాగేస్తారు. పోలీసులకు సరైన ఫుడ్ పెడితే కదా వాళ్ళు చూసుకునేది. ఇక తర్వాత డోలీ వ్యవస్థ. ఇక్కడ అస్తవ్యస్తమైన డోలీ వ్యవస్థ ఉంది. భక్తుల వద్ద మరీ హీనంగా దోచుకుంటున్నారు. వారిని కొండపైన ఎక్కించి స్వామి దర్శనం చేసుకొని కిందకి దింపడానికి దాదాపు 15 నెలలు అడుగుతారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారు ఈ డోలీ వ్యవస్థను అధికారంగా నిర్వహించకపోవటం దీనికి ప్రధాన కారణం. డోలీ మోసే వారి నుంచి గుప్తంగా లంచం తీసుకుంటున్నారని అక్కడ దేవస్థాన అధికారులపై ఒక అపోహ ఉంది. వెంటనే డోలీ వ్యవస్థను అధికారంగా నిర్వహించి సామాన్య భక్తులకు అందుబాటులో ఉన్న న్యాయమైన రేటు నిర్ణయించాలని భక్తులు ప్రాధాయపడుతున్నారు. ఇదిలా ఉండగా భక్తులను ఒక రేటుకు ఒప్పించి అడవి మధ్యన ఆపి ఒప్పుకున్న దానికంటే ఇంకొన్ని వేల రూపాయలు ఎక్కువ ఇస్తేనే ముందుకెళ్తామని చెప్తారు డోలీ వాళ్ళు.